హలో ఫ్రెండ్స్, బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అయితే ఇండియా ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ నెగ్గి సెకండ్ మ్యాచ్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సెకండ్ మ్యాచ్ అయితే పింక్ బాల్ తో ఆడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పింక్ బాల్ కి ఆస్ట్రేలియాకి చాలా గట్టి సంబంధం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. మన స్టార్క్ 6 వికెట్లు తీసుకున్నాడు. అదే విధంగా కమిన్స్ 4 వికెట్లు తీసుకొని మొత్తానికి ఆల్ అవుట్ చేసి పారేశారనమాట మన ఇండియాని. తర్వాత మొదలుపెట్టిన మన సెకండ్ ఇన్నింగ్స్ అయితే మొదలు పెట్టారు. ఎవరు అంటే ఆస్ట్రేలియా. లబూసెన్ అయితే ఆస్ట్రేలియాకి, అదే విధంగా మన మొహమ్మద్ సిరాజ్ కి చిన్న కాంట్రవర్సీ ఇష్యూ అయితే నడ్డం జరిగింది భయ్య. ఎవరెవరు పనిచేయాలంటే మన లూసెన్ అదే విధంగా సిరాజ్ మధ్య ఏం జరిగింది అంటే, మన సిట్టింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా, చైర్స్, ఆ చైర్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే ఆల్రెడీ బౌలింగ్ కి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు మన సిరాజ్. అదే టైంలో బ్యాటింగ్ కి రెడీగా ఉన్న లూసెన్ అయితే పక్కకు తప్పుకోవడం జరిగింది డిస్టర్బెన్స్ ఉండడం కారణంగా. సో దగ్గర వరకు వచ్చిన మొహమ్మద్ సిరాజ్ అయితే ఆ ప్రజల్లోని కోపంతోనే అయితే బాల్ అయితే విసిరి కొట్టాడు, అంటే లూసెన్ వైపు, వికెట్ల వైపు. సో ఇదైతే గట్టిగా ఐసీసీకి గట్టిగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అనుకుంటున్నాం. అదే విధంగా మన అప్పటి వరకు ఫుల్ గా సెట్ అయిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే హెడ్ భయ్య 140 కొట్టేశాడు. అప్పటి వరకు గట్టిగా ఆడుతున్న హెడ్ ని కూడా బౌల్ చేశాడు భయ్య. హెడ్ యోకర్ బాల్ వేసి బౌల్ చేశాడు. ఆ బౌల్ చేసిన తర్వాత గట్టిగా ఒక మాట అయితే విసురుకున్నారు భయ్య ఎక్స్చేంజ్ వార్డ్స్ అయితే. ఆ వార్డ్స్ దగ్గర కూడా ఏదో తప్పుడు సమాచారం, తప్పుడు మీనింగ్ వచ్చేలా మాట్లాడినట్టు సిరాజ్ గురించి అయితే అంటున్నారు. సో ఖచ్చితంగా సరే ఐసీసీ దీని మీద గట్టిగా చర్య తీసుకొని సిరాజ్ పై వేటు వేస్తుందని అయితే నెటిజన్లు గట్టిగా ఫైర్ అవుతున్నారు భయ్య. ఎందుకు మరీ అంత కోపం ఉండకూడదు, డిఎస్పీ అయినంత మాత్రాన మరీ అంత కోపం అవసరం అనే విధంగా అయితే చాలా మంది చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ టెస్ట్ అయితే ఓడిపోయింది భయ్య. అది 1-1 ఈక్వల్ అయిపోయి ఇంకా 3 టెస్టులు ఉన్నట్టున్నాయి. ఆ 3 టెస్టులోని ఇంచుమించు 4 గెలిస్తే, అదే 3 టెస్టులోని ఇంచుమించు 3 మ్యాచ్లు గెలిస్తే కంటిన్యూగా ఇండియాకి డబ్ల్యూసీసీ వెళ్ళే అవకాశం ఉంటుంది, ఫైనల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే సరే చాలా కష్టం అని చెప్పుకోవాలి. ఆస్ట్రేలియా అయితే అది వేరే టీమ్స్ మీద ఆధారపడి ఉన్నది భయ ఆస్ట్రేలియా అయితే. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సిరాజ్ పై వేటు పడే అవకాశం ఉందని అయితే చాలా మంది చెప్తున్న మాట అనమాట. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఆ విధంగా మరి అంత అగ్రెసివ్ ఉంటే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది చెప్తున్నారు. నేనైతే చాలా తప్పు అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి.